ఫ్రెండ్స్ నిన్నే వీడియో చేసుకున్నాం. నేను ఆల్రెడీ పూజ స్టార్ట్ అయింది, పూజ సిమారి స్టార్ట్ అయింది అని చెప్పి మనమైతే ఒక వీడియో చేసేసుకున్నాం. సో స్పిరిట్ గురించి అన్న ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు అనేటటువంటిది చూపించిందాక వీడియో చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రాదు అని చెప్పి నేనైతే 100% అనుకున్నా. కానీ నా ఊహలన్నీ కూడా తారుమారు చేసి ఇగో ఈ విధమైనటువంటి లుక్ అయితే సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అయింది. నిజంగా అసలు ఎవడైనా స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయిందిరా అని చెప్పి ఒక పోస్ట్ చేస్తే, ఏ విధమైనటువంటి క్లాప్ కొట్టారా అని చెప్పి ఒక పోస్ట్ చేస్తే కింద ఈ కామెంట్లో వినపడుతున్నాయి, వామ్మో ఈ పోస్టర్ ఏందిరా వేరే లెవెల్ ఉంది, నిజంగా అసలు మైమర్చిపోయేలా ఉంది, షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రభాస్ అన్న మామూలు లేడు, ఇలా ఉన్నాడు కాబట్టే సందీప్ రెడ్డి వంగ మనల్ని ప్రభాస్ చూపించలేదు అని చెప్పి చాలామంది అయితే ఫిక్స్ అయి కూర్చున్నారు అనమాట. ఈరోజు ఈ వీడియోలో స్పిరిట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చినాయి అనమాట. వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ లుక్ అఫీషియల్ ఫ్యాన్ ఎడిటింగా ఏఐయా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రూమర్స్ అయితే బయట నడుస్తున్నాయి. ఆ రూమర్స్ గురించి కొద్దిగా మీకైతే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట యానిమల్ సినిమా, స్పిరిట్ సినిమా ఒకే యూనివర్స్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది మీమ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఎలా అంటే ఇంకో ఉన్నాడు కదా రణబీర్, మన మామూలు తన్వేరు, ఇంకోటి ఉన్నాడు కదా తన తమ్ముడు అజీజా, తను ఏం చేసిందంటే బాడీ డబల్ లాగా హీరోలాగా తయారైండు, ఆ తర్వాత అందరినీ సప్ప నరుకుతాడు. అదే రకమైనటువంటి రీతిలో ఈ ఒరిజినల్ రణబీర్ను కూడా ఎదుర్కొంటాడు. ఒరిజినల్ రణబీర్కి తను పీకడం చేత కాదు, అది కాక తను కొద్దిగా కోల్పోయి ఉంటాడు అనమాట. దానివల్ల ఒక పోలీస్ ఆఫీసర్ని అయితే ఫస్ట్ టైం మన హీరో విజయ్ అయితే కలుపుతున్నారు అనమాట. ఆ కలిసేది ఎవరినో కాదు, నన్ అదర్ దెన్ మన స్పిరిట్ని, మన ప్రభాస్ని అని చెప్పి న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. ఇది మల్టీవర్స్, ఖచ్చితంగా యానిమల్ సినిమాకి స్పిరిట్ సినిమాకి లింకు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఆల్రెడీ యానిమల్కి అర్జున్ రెడ్డికి లింకు చేద్దాం, యానిమల్కి కబీర్ సింగ్కి లింక్ చేద్దాం అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు అనుకున్నారంట. కాకపోతే కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డికి లింక్ చేయడం కుదరదులే, కానీ కబీర్ సింగ్లో ఉన్నటువంటి డాక్టరే కదా తను, ఆల్రెడీ తన యానిమల్ సినిమాలో స్పూఫ్ లాగా వచ్చి లైక్ ఆ డాక్టర్ ప్లేస్లో ఉండేటటువంటి ప్లాన్ చేసినలే, కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అప్పటికి రణబీర్ ఖాన్ ఆయనకి పడదంట, దానివల్ల అదొకటి. ఆయన అంత మంచి క్యారెక్టర్ జస్ట్ డాక్టర్ లాగా ఎలా వచ్చి అలా వెళ్ళిపోతే బాగుదు అనేటటువంటి ఉద్దేశంతో మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే లైట్ తీసుకున్నారు. కానీ ఆయన మైండ్లో బాగా ఉండేది ఏంటంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలి అనేటటువంటిది ఆయన బ్రెయిన్లో గట్టిగా ఉందన్నమాట, ఎప్పటి నుండి ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, యానిమల్కి స్పిరిట్కి క్రాస్ ఓవర్ పెట్టి మన రణబీర్ మరియు మన ప్రభాస్ ఒకే రోల్లో కనపడతారు అనేటటువంటి మాట అయితే సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అయింది. దానికి సంబంధించి ఏఐ ఫొటోస్ కూడా బాగా అంటే బాగా మనకి కనపడుతున్నాయి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. మరి అది నిజమా అబద్ధమా అని అంటే సందీప్ రెడ్డి వంగ గారు అలాంటిది ఏమీ ప్లాన్ చెయ్యట్లేదు. ఆయన అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా అయినా అలాంటిది ఏది జరగదు అనేటటువంటిది 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పిరిట్ అనేటటువంటిది ఒక సోలో కథ. ఆయనే కొన్ని ఇంటర్వ్యూలో తెలియజేసిండు, అర్జున్ రెడ్డి అనేటటువంటిది నేను నార్మల్గా తీసినటువంటి సినిమా, మన యానిమల్ అనేటటువంటిది కూడా నేను అంత ఎఫెక్ట్స్ పెట్టకుండా తీసినటువంటి సినిమా, దీనికే మీరు చచ్చిపోతున్నారంటే నా కెరియర్ మొత్తం దారపోసి నా కెరియర్లో ఉన్నటువంటి టాలెంట్ని అంతా కూడా పిండే దాన్ని రసంలాగా చేసి తీసేటటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ స్పిరిట్ అనేటటువంటి ఆయన అయితే తెలియజేసిండు. ఆల్రెడీ దీని గురించి రాజమౌళి గారు కూడా డిస్కషన్ చేశారు. ఏమన్నా సినిమాటిక్ యూనివర్స్ ఏమన్నా నువ్వు ప్లాన్ చేస్తున్నావు అంటే అలాంటిది ఏం లేదు అని చెప్పి ఆయన అయితే చెప్పిండు. మరి ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే రూత్లెస్ కాప్, మామూలు కాప్ కాదు, రూత్లెస్ అంటే దయా దాక్షిణ్యం అనేటటువంటిదే తన బ్రెయిన్లో లేనేలేదు. క్రిమినల్ను చూస్తే చాలు తన బీపీ జయ్యని పెరిగిద్ది, అది ఎంతకెళ్ళిద్ది అనేటటువంటిది తెలియదు. ఆ క్రిమినల్ సైతం నన్ను ఎన్కౌంటర్ చేసి చంపేయండిరా, ఆడు చూపికే నేను చచ్చిపోయేలా ఉన్నా, ఆడు పెట్టేటటువంటి భయానికే నాకు గుండె ఆగేలా ఉంది అనేటటువంటి రూత్లెస్ కాపు. సో ఎలా చూపిస్తాడు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా నార్మల్ హీరోస్నే, విజయ్ దేవరకొండ మన అర్జున్ రెడ్డి కన్నా ముందు ఎంత నార్మల్ హీరో అది మీ అందరికీ తెలుసు. తన్ని గెస్ట్ రోల్ చేయడానికి వేరే సినిమాలు అయితే తన తీసిండు. అలాంటి వాడిని ఎలా చూపించిండు, ఆ గడ్డం పెంచి ఆ జుట్టు పెంచి నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటాడు అనేటటువంటిది, నిజంగా డ్రగ్స్ తీసుకునేవాడు ఎలా ఉంటాడు, నిజంగా తప్ప తాగేవాడు ఎలా ఉంటాడు, నిజంగా డాక్టర్ ఎలా ఉంటాడు, నిజంగా ట్రూ లవ్ చేసేవాడు ఎలా ఉంటాడు, అమ్మో ఆడుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ విధంగా ఒక ఎపిక్ క్యారెక్టర్ని అయితే మనకి విజయ్ దేవరకొండ నుండి బయటికి గుంజి చూపించినటువంటి వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. అతనిలోనే అన్ని వేరియంట్స్లు చూపించిందంటే ఇమాజిన్. ఆ తర్వాత యానిమల్, రణబీర్ అయితే నాకు యానిమల్ కన్నా ముందు అంత తెలియని కూడా తెలియదు. ఆయన బ్రహ్మాస్త్ర సినిమా చూసింది నేను, పెద్ద కామెడీ పీస్ సినిమా అది. అందులో కూడా ఆయన చేసేటటువంటి యాక్టింగ్ ఏక్ నెంబర్ యాక్టింగ్ ఉంటుంది, రూపాయి అర్ధపాల యాక్టింగ్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు మరి మన సందీప్ ఏం చూసినో తెలియదు, కానీ తనలో ఉన్నటువంటిది అంతా కూడా బయటికి గుంజండు. ఓరి నాయనో, ఒక కొడుకుని, ఒక భర్తని అంటే ఒక హస్బెండ్ని
అంటే తన ఒక ఫ్రెండ్ని అన్నిటిని ఒక బ్రదర్ని అన్ని తనలో గుంజే ఒక్కొక్క చోట మామూలుగా ఆడుకోలేదు. నిజంగా ఇంటర్వెల్ ఫైట్ అయితే బ్యాంగ్ ఉంటుంది. ఇలా నార్మల్ హీరోస్నే హైలైట్ చేసి చూపించేటటువంటి వ్యక్తే మన సందీప్ రెడ్డి వంగ. ఇంక అలాంటిది అసలుకే రూత్లెస్. చూడడానికే ప్రభాస్ అన్న ఇప్పుడు మీరు రాజాసాబ్ సాంగ్లో చూసే అదేముందిలే చాలా సింపుల్ అని చెప్పి మీరు అంటారు. ప్రభాస్ అన్న మెయిన్ తెలియాలి అని అంటే మీరు సలార్ చూడాల్సిన అవసరం లేదు. ఛత్రపతి చూడండి, ఛత్రపతిలో చాలు ఇక్క చాలు అనేటటువంటి ఒక్క సీన్ చూడండి, అక్కడ అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రభాస్ని పిచ్చ సీరియస్ రోల్లో చూపించింది ఖచ్చితంగా రాజమౌళి గారే. ఆ సినిమా మొత్తం మీద నవ్వటం అనేటటువంటిది ఏరబ్బా, ఐదర్ తన అమ్మ గుర్తొస్తే నవ్వుతాడు, లేదా తన ఫ్రెండ్స్ ఒకేసిన తను నవ్వడు, ఎక్కడైనా సరే సీరియస్గా ఉంటాడు. చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అంత రూత్లెస్ వాడు, అంత భయంకరమైన వాడు, స్వరచాపల్ని చంపేటటువంటి వాడు. ఎక్కువ మాట్లాడినా ఎక్కువ కామెడీ చేసినా బాగోదు. అది అప్పటికి ఆడియన్స్ చూడరు. తనలో ఉన్నటువంటి వేటగాన్ని నేను పరిచయం చేస్తా అని చెప్పి రాజమౌళి గారు ఛత్రపతి అనేటటువంటి మాస్టర్ పీస్ని మనకు అందించిందా లేదా? దాంట్లో ప్రభాస్ అన్న పెద్ద సీరియస్గా ఉంటాడు. ఈ విధంగా అప్పటికే రూత్లెస్. ఇక ఆ తర్వాత బాగా సీరియస్గా కనపడ్డది ఏంటంటే చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి అనమాట. బిల్లా సినిమా మొత్తం మీద రంగ క్యారెక్టర్ వదిలేంటే బిల్లాస్లో ఎక్కడా నవ్వడు. మీరు అబ్జర్వ్ చేయండి, బిల్లా సినిమా మొత్తం మీద ఒరిజినల్ బిల్లా ఒక్క చోట అంటే ఒక్క చోట కొన్నవాడు. రంగ క్యారెక్టర్లో కొద్దిగా కామెడీ పుట్టించాలి, మరీ పిచ్చ సీరియస్లో ఉంటే బాగోదు అని చెప్పి రంగ క్యారెక్టర్ కూడా మనం చూపిస్తారనమాట. ఈ విధంగా రూత్లెస్ మ్యాన్. ఇక ఆ తర్వాత నేను మీకు స్పెషల్గా పరిచయం చేసిన అవసరం లేదు. డైరెక్ట్ డ్రగ్ సలార్లో ఎలా ఉంటాడు భయ్యా, ఎంత కోపంగా ఉంటాడో చూస్తేనే భయం అవుతుంది ఒక్కొక్కడికి. ఆ కాన్సార్ అంతా ఒక ఎత్తు, ఆ కాన్సార్లో ఉన్నటువంటి ఆర్మీ ఒక ఎత్తు, ఆ కాన్సార్లో ఉన్నటువంటి సైన్యం ఒక ఎత్తు, మనోడు ఒక ఎత్తు. మనోడు ఒక్కడు అడుగు పెడతంటే ఈడికి ఏమైద్దో అనేటటువంటి భయం మనకు కలగదు. ఈడి వల్ల కాన్సర్కి ఏమైద్దో, ఈడి వల్ల వాళ్ళంతా ఏమైపోతారు అనేటటువంటిది తలుసుకుంటేనే మనకు వచ్చబడిద్ది. మీరు కాటెరమ్మ ఫైట్ కాడ ఏమైద్ది అనేటటువంటి క్యూరియాసిటీతో చూశారు. కానీ నేనైతే ఆ విష్ణు గారిని ఎలా చంపుతాడురా బాబు, ఎంత భయంకరంగా చేసేస్తాడ్రా. ఆల్రెడీ అప్పటికే మనకి కోలార్ మైన్ ఫైట్ చూపిస్తారనమాట. అక్కడికే దేవ యొక్క క్యారెక్టర్ ఏందని చెప్పి మన మైండ్లో బ్లింక్ అయితే ఉంటుంది. అలాంటిది విష్ణుగా ఎంతలా గెలుక్కుంటండి, ఒత్తొత్తగే జస్ట్ చిన్ని పట్టుకున్నందుకే, చేతులు పట్టుకున్నందుకే వాళ్ళని కుక్కలు కొట్టినాడు. వీడు డైరెక్ట్గా అమ్మాయిని తీసుకెళ్ళి రేజ్ చేస్తాడు. వీడి పరిస్థితి ఏంటని చెప్పి నాకు అప్పుడు కనిపించింది. కానీ ఎంతో రూత్లెస్గా ఉంటుంది ఆ ఫైట్ అనేటటువంటి నాకు తెలుసు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, ఎలాంటోడుతో సందీప్ రెడ్డి వంగతో తిరిగి వస్తున్నారు అంటే ఇమాజిన్ చేసుకోండి. అదే ఇది ఇంతకన్నా రూత్లెస్గా ఎవరు చూపించలేరు అని చెప్పి ఈ విధమైనటువంటి లుక్ సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అయిందనమాట. హానెస్ట్లీ సాడ్ టు సే దిస్, ఇది ఫేక్, ఇది ఏఐ. ఎంత సొల్లు చెప్పి ఏఐ అని అంత సింపుల్గా చెప్తావేంది, ఇది లీక్ అయినటువంటి ఇమేజ్ ఏమో అని చెప్పి చాలామంది అంటున్నారు. పూజ స్టార్ట్ అయింది నిన్న భయ్య, ఇది ఎగ్జాక్ట్లీ నిన్న మార్నింగ్ వచ్చింది, పూజ కన్నా ముందు వచ్చింది. పూజ స్టార్ట్ చేసి ఒకేసారి సెట్స్కి వెళ్ళి ఒకేసారి ప్రభాసానికి ఈ విధమైనటువంటి గెటప్ వేసి ఇలా దింపుతారు అని చెప్పి నేను అసలుకి అనుకోవట్లేదు. జస్ట్ మన విజయ్ దేవరకొండ లుక్లో ఆ విజయ్ దేవరకొండని తీసేసి ఒక పోలీస్ డ్రెస్ వేసేసి ప్రభాస్ అన్న ఫేస్ పెట్టేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా కనపడితే మట్టికి ఏ రికార్డు మగలదో, బాక్స్ ఆఫీస్ ఊచకోతే ఇక ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరు ఇమాజినేషన్ కూడా ఉండదు. అలా ఉంటుంది. వామో ఇలా చూపిస్తేనే నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. దేవ ఒక సైడ్ అవుతాడు, బిల్లా ఒక సైడ్ అవుతాడు, ఛత్రపతి ఒక సైడ్ అవుతాడు, శివాజీ ఒక సైడ్ అవుతాడు, మనోడు ఒక సైడ్ అవుతాడు అనేటటువంటిది 100% వస్తాం. వైటింగ్ అనమాట. ఇలా కాదు ఇంకెంతకన్నా రూత్లెస్గా ఉంటుంది అని చెప్పి నేను మరీ వెయిట్ చేస్తున్నాను. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో తిరిగి షేర్ చేయండి. అలాగే మారుతి గారు దూల తీర్చేసిన ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేసా. ఈ బటన్ లేదా ఇంటి స్క్రీన్ ఆ వీడియో క్లిక్ చేసి ఆ వీడియో చూసండి. బాయ్ బాయ్, నమస్కారం.